కానీ రీసెంట్‌గా చిన్న చిన్న వాటిలకి ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు తమ్ముడు ఎందుకో. ఎందుకు తమ్ముడు నీకంత ఆవేశం? ఆ! ఏదున్నా సరే సోషల్ మీడియా ఉందని అందరిలాగా నువ్వు కూడా ట్విట్టర్‌లో ఎందుకు ట్వీట్‌లేసేయటం? ఒకటి గుర్తుపెట్టుకో తమ్ముడు, పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు యాక్చువల్‌గా ఆళ్ళు నిజంగా బాలయ్య బాబు గారు మన దగ్గరికి రావటం నీ అదృష్టం. ఎందుకంటే ఆయన రాబట్టి యాక్చువల్‌గా నీ 'మోగ్లీ' సినిమా ఇంకా చాలామందికి తెలియనోళ్ళకి కూడా తెలిసింది. లేకపోతే మన సినిమాకి కొంతమంది వరకే తెలిసేది. అంటే దాంతో పాటు వస్తుంది అని. అందువల్ల ఎందుకు ఈ మాట అన్నానంటే 'శంకర్ దాదా ఎంబీబీఎస్‌తో' పాటు 'ఆనంద్' సినిమా వచ్చింది. 'ఆనంద్' సినిమా 'శంకర్ దాదా ఎంబీబీఎస్‌తో' పాటు వచ్చింది కాబట్టే 'చిరంజీవి' గారిది వచ్చింది. దాంతో పాటు వచ్చింది కాబట్టి చాలామందికి తెలిసింది. ఆ సినిమా చూశారు. ఇవాళ ఒక 'శేఖర్ కమ్ముల' అని ఒక మంచి డైరెక్టర్‌ని మనం ఇదయ్యాం. అలాగే నువ్వు కూడా బాలయ్య బాబు గారి బ్లెస్సింగ్స్‌తో నువ్వు ఎదగాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడూ మనం నెగిటివ్‌గా ఉండొద్దు. ఎందుకంటే ఒక పని జరిగిందంటే మేబీ ఈ డేట్ నీకు 13 రావటం మంచిదేమో. దాని గురించి మనం ఫ్రస్ట్రేట్ అయిపోయి ట్వీట్లు ఏసేసి, కామెంట్స్ చేసేసి అవి వద్దు. ఎందుకంటే నువ్వు చాలా ఎదగలి తమ్ముడు. నువ్వు మాట్లాడుతుంటే వినబుద్ధి అవుతుంది. అందుకని ఈ మాట చెప్దాం అనుకున్నాను.